తమిళ్ వర్షన్‌లో వాళ్ళిద్దరు ఆ హుక్ స్టెప్ ఏస్తే చూసాం. మన తెలుగు పాటకు గూడా వెయ్యాలి గదా! మీరందరూ రెడీగా ఉన్నారు గదా! ఆ హుక్ స్టెప్ కోసం? యెస్. నో 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 మేడం. సార్ ఒక్క 2 స్టెప్పులు సార్ మా తెలుగు ఆడియన్స్ నో కోసం మేడం, సార్. నో మేడం. నేర్చుకుని వస్తాను. సార్ సేమ్ సార్ ఏం లేదు సార్ లాంగ్వేజ్ సేమ్ కానీ స్టెప్పులు మాత్రం సేమ్. నేను ఇప్పుడు అన్ని మర్చిపోయాను, నాకు ఫీవర్గా ఉంది. అయ్యో ఐమ్ సారీ సార్. సార్ సార్ No, no, ఒక్క 2 waste. స్టెప్పులు సార్ మ్యూజిక్ పెట్టంగానే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నాకు రాదు, మేడంకి వస్తాయి. సార్ మేము ఏం పాపం చేసినాం సార్ తెలుగు ఆడియన్స్? నేను ఏం పాపం చేశాను మేడం? ఎందుకు ఇలా చేస్తారు మేడం? పోనీ అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది సార్, మేము అందరం కనెక్ట్ అయినాం. ఏంటి అంటే పెళ్లికి ముందు ఏమని పిలవాలి అని. ఆ డైలాగ్ అనే చెప్పండి. ఆ వాయిస్ నా వాయిస్ కాదు, నిజంగానే నా వాయిస్ కాదు అది. కానీ నా వాయిస్ అలాగ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా ఉంది. ఒక టాలెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేశారు. లేదు చూడండి ఏంటి సార్ ఇంత మోసం మేడం చేస్తారు సార్. అంత తెలుగు వస్తే నేను ఎందుకు ఎలా మాట్లాడుతాను తెలుగు? సార్ అక్కడ రాసి ఇచ్చింది సార్ నేను కూడా పాటలు రాసి వచ్చాను. రామ్ కౌర్ ఓకే ప్లీజ్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి.